ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. యేసుప్రభు వారు తూరు సీదోన అనేటటువంటి ప్రాంతాలకు పర్యటించినప్పుడు అక్కడ ఆయా ప్రాంతాల నుండి జనం గుమిగూడి యేసుని చూడడానికి వస్తున్నారండి. వచ్చినప్పుడు కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా నన్ను కరుణింపు, దావీదు కుమారుడా నన్ను కరుణింపు అని బిగ్గరగా కేకలు వేస్తుందండి. మొదటిసారి ఆ విధంగా కేకలు వేస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఏ ఒక్క మాట కూడా ఆమెతో చెప్పలేదండి. తరువాత వీరు పరిచయం చేసుకుంటూ ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతానికి ఆ స్త్రీ వారి వెనక వెళ్ళడం గమనించి శిష్యులు, ప్రభువా, మనం ఎక్కడికి వెళ్తున్నా అక్కడికి మన వెంట ఈ స్త్రీ వస్తుంది, ముందు ఈ స్త్రీ యొక్క సమస్యను తెలుసుకుని ఆ స్త్రీని మనం పంపించేద్దామని శిష్యులు ప్రభువారితో అన్నప్పుడు ఏమని సెలవిచ్చారంటే, ఇశ్రాయేలీయుల ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడి ఉండలేదు అని జవాబిచ్చారండి. మరి ఒకసారి ఆమె వెళ్ళి యేసుప్రభు వారి పాదాలకు మొక్కి, ప్రభువా, నన్ను కరుణింపుము, నాకు సహాయం చేయమని ఆయన అడిగాను. నా యొక్క కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని మొదటిసారి కేకలు వేసింది. యేసుప్రభు వారు పట్టించుకోరేమో అని డైరెక్ట్గా యేసుప్రభు వారి వద్దకు వెళ్ళి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని ఆయన్ను అడిగిందండి. అందుకు ఆయన ఏమన్నారంటే, పిల్లల రొట్టె ముక్కలను తీసి కుక్క పిల్లలకు పెట్టుట యుక్తం కాదని చెప్పగా అప్పుడు ఆ స్త్రీ అంటది, అవును ప్రభువా, నిజమే ప్రభువా, కానీ యజమానుడి బల్ల మీద నుండి పడినటువంటి రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తినను కదా. యేసుప్రభు వారికి జవాబిస్తుందండి. అప్పుడు యేసుప్రభు వారు ఆమెలో ఉన్న విశ్వాసాన్ని గమనించి, అమ్మ, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ గడియలోనే ఆ కుమార్తె స్వస్థత నొందిందండి. స్వస్థత నొంది ఆ దెయ్యం చిన్నదాన్ని విడిచిపోయి ఆ చిన్నది చక్కగా పడుకొని ఉండడం అనేది ఆ స్త్రీ తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తుందండి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి సంఘటన అండి ఇది. బైబిల్లో ఇంకొక మాట ఉంటుంది కదండి, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని. ఈ స్త్రీ ఏ విధంగా నమ్మిందంటే, యేసుప్రభు వారు ఒక్క మాటతో తన కుమార్తెను బాగు చేయగలరని విశ్వసించి నమ్మింది. పట్టు వదలకుండా పలుమార్లు ప్రయత్నించింది. విశ్వాసంతో యేసుప్రభు వారు ఆ యొక్క కార్యాన్ని నెరవేరుస్తారని చెప్పి ఆమె నమ్మింది, చూడక నమ్మింది. కాబట్టి యేసుప్రభు వారు నీవు కోరినట్టే నీకు అగునుగాక అమ్మా అని అనగానే వెంటనే స్వస్థత అనేది కలిగింది. ఈ రోజున ఈ వీడియో చూస్తున్న నువ్వు నేను కూడా మనం ఎన్నో దేవుణ్ణి అడుగుతాం, ఎన్నో రకాలైనటువంటి కోరికలు దేవుని కోరతాం. కానీ విశ్వాసంతో అడుగుతున్నామా లేదంటే అవిశ్వాసంతో అడుగుతున్నామా అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకుందామండి. విశ్వాసంతో అడిగినప్పుడు కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే విశ్వాసంతో చేసేటటువంటి ప్రార్థనకి అంత శక్తి ఉంటుందండి. అందుకే అంటారు కదా, ఆవగింజంత విశ్వాసాన్ని కలిగి ఉండాలని. ఆవగింజ అనేది ఆకారంలో చిన్నదే కావచ్చు, కానీ అది మొలిచి పెరిగి పెద్దదైనప్పుడు ఆకాశ పక్షులన్నీ దాని మీదకి వచ్చి నివాసం చేసేటట్లుగా ఆ యొక్క ఆవగింజ పెరుగుతుందండి. అట్టి కృప ఈ వీడియో చూస్తున్న నీకు నాకు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.